నమస్తే. హెచ్ఎంటీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు ఆరోగ్యానికి సంబంధించిన ఒక్కో అంశంపై తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు, సూచనలను మీకు వివరిస్తాం. ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని మీకు అందిస్తాం. వ్యాధికి కారణాలేంటి, వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ వ్యాధి రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, వ్యాధి వచ్చిన తర్వాత ఎలాంటి జీవన శైలిని అనుసరించాలి, ఎలాంటి సమతుల ఆహారం తీసుకోవాలి, వ్యాధి ప్రమాదం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి తదితర అంశాలపై డాక్టర్లు పూర్తి స్థాయిలో వివరిస్తారు. ఈరోజు ఆరోగ్యం కార్యక్రమంలో ఆర్థోపెడిక్ సమస్యలు మన జీవితాన్ని ఎలా ఇబ్బందులకు గురిచేస్తాయి, వాటి వల్ల వచ్చే పరిణామాలేంటో చర్చిద్దాం. ఆర్థోపెడిక్స్ అనేది ఎముకలు, కీళ్లు, కండరాలు, స్నాయువులు, నరాల వల్ల వచ్చే సమస్యలపై చర్చించే విభాగం. ఆర్థోపెడిక్ సమస్యలు ప్రాణాంతకం కాకపోయినా క్వాలిటీ ఆఫ్ లైఫ్ను తీవ్రంగా దెబ్బతీస్తాయి. మోకాలు, భుజం మరియు తుంటి కీళ్లు ఇలా శరీరాన్ని తీవ్ర నొప్పులను కలిగిస్తాయి. కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, నరాల సమస్యలు మానవ జీవితాన్ని దుర్భరం చేస్తాయి. ఇలా జీవితాన్ని అత్యంత ప్రభావితం చేస్తే ఆర్థోపెడిక్ సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఎలాంటి జీవన శైలిని అనుసరించాలి అనే అంశాలపై విపులంగా చర్చిద్దాం. ఆర్థోపెడిక్ సమస్యల గురించి విపులంగా తెలుసుకునే ముందు ఆర్థోపెడిక్ సమస్యలకు కారణాలేంటో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ వైద్యుల నుంచి సలహాలు, సూచనల్ని తెలుసుకుందాం. నడుము నొప్పి తరచుగా ఎక్కువ మంది మనకి మా హాస్పిటల్ చుట్టుపక్కల రైతులు ఎక్కువ ఉంటారు, పనికి వెళ్లే వాళ్ళు వస్తుంటారు ఎక్కువ నడుము నొప్పి అని. మెయిన్ నడుము నొప్పి కారణాలు ఏంటంటే వాళ్ళు మన శరీర తత్వానికి మించి దీనికి మించి ఎక్కువ కష్టపడడం వల్ల, బరువులు ఎక్కువ మోయటం వల్ల, మించిన బరువులు మోయటం వల్ల కండరాలు త్వరగా అలిసిపోయి నడుము నొప్పితో బాధ పడుతున్నారు. నెక్స్ట్ రోజువారీ అలవాట్లు అంటే ఇక్కడ చాలా మందికి ఏంటంటే వాళ్ళు తినే ఆహారాలు అన్ని రకాల పోషకాహారాలు లేకపోవటం, కాల్షియం డెఫిషియన్సీ. రోజు మనకి సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళు తరచుగా స్టేట్ గవర్నమెంట్ చెప్తుంది రోజుకు ఒక గ్లాసుల పాలు, ఒక గుడ్డు తినమని. బట్ వీళ్ళెవ్వరూ పాలు దొరక్క చాలా దీనివల్ల ఎవ్వరు పాలు తాగరు. నెక్స్ట్ ఏంటంటే చాలా మంది లైఫ్ స్టైల్ అంటే డీప్ ఫ్రైస్, చెడు ఈ పదార్థాలు తినటం వల్ల వీటి వల్ల కండరాలు వీక్ అయిపోయి చాలా నొప్పులతోని బారిన పడి వస్తున్నారు. నెక్స్ట్ మోకాలు అరుగుదల వల్ల, ఎముక ఎప్పుడైనా నొప్పి వచ్చిందంటే ఫస్ట్ అరుగుదల వల్ల నొప్పులు వస్తాయి, రెండు అలసిపోవటం వల్ల నొప్పులు వస్తాయి, సరైన పోషకాహారాలు అందకపోవటం వల్ల నొప్పులు వస్తాయి. ఈ మెయిన్ కారణాలు ఇవి. నడుము నొప్పి అయినా, మోకాలు నొప్పులైనా, కండరాల నొప్పులకి ఇంకొక కారణం ఏంటంటే వాతవ సమస్య. ఇక్కడ మనకి పల్లెటూరులో ఏంటంటే వాతవ సమస్యకి రొమటాలజీకి సంబంధించిన సమస్యలన్నిటికీ వాళ్ళు ఏమనుకుంటారంటే వాతవ సమస్య అని ఒక పేరుతో పిలుస్తూ ఉంటారు. కానీ మనకేంటంటే ఇండియాలోని రొమటాలజిస్టులు కొరత ఉండడం వల్ల, దానికి సంబంధించిన టెస్టులు కూడా చాలా ఖరీదైన టెస్టులు ఉండడం వల్ల వీరు ఆ టెస్టులు అవి చేయించుకోవడం, చాలా మంది రొమటాలజీ సమస్యలతో బాధపడిన వాళ్ళు కూడా కండరాల నొప్పి, నడుము నొప్పితో ఇబ్బందులతో చాలా మంది మా దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళకి మనం ఏంటంటే కొన్ని రక్త పరీక్షల ద్వారా అది వాతవ సమస్య, నడుము నొప్పి అని చూసుకొని, ఎందుకంటే ఈ రొమటాలజీ సమస్యలు, ఈ నడుము నొప్పులు ఇవన్నీ ఓవర్లాప్ అవుతూ ఉంటాయి. ఇవన్నిటిని రూల్ అవుట్ చేసుకొని కరెక్ట్ మందులు ఇవ్వగలిగితే వాళ్ళ జీవన శైలి చాలా మార్పులు వచ్చి నొప్పుల బారి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఎముకల నొప్పికి, నడుము నొప్పికి ఇంకొక మెయిన్ కారణం ఏంటంటే ఈ మధ్యన మనకి అడ్వర్టైజ్మెంట్లోని వాటర్ ప్యూరిఫైర్లని అదని ఇవని లేటెస్ట్. ఒకప్పుడు ఏంటంటే మనం చెరువు వాటర్, నూతి వాటర్ తాగేసేవాళ్ళం. అందులో అన్ని రకాల లవణాలు అన్ని మనకు దొరికేవి, మినరల్స్ అన్ని దొరికేవి. ఇప్పుడు ఆ ఓవర్ ఫిల్టరేషన్ వల్ల, లేటెస్ట్ ఇవి వాడడం వల్ల కూడాను, నీటిలో ఉన్న పోషకాహారాలు తగ్గిపోవడం వల్ల కూడాను ఎముకలు వీక్ అయిపోయి నొప్పుల బారిన పడి చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. ఈ మోకాలు నొప్పి అనేది సహజంగా కామన్గా వచ్చే ప్రాబ్లం. ఇది వయసు రీత్యా వచ్చే మోకాలు నొప్పి ఒకటి, ఇదివరకు దెబ్బ తగలడం వల్ల కానీ, కీళ్ళవాతం వల్ల కానీ వచ్చే మోకాలు నొప్పి ఇంకో రకం అన్నమాట. మనకు వయసు రీత్యా వచ్చే మోకాలు నొప్పి చాలా ఎక్కువగా చూస్తుంటాం మనం. మిగతా రెండు అరుదు, అంటే దెబ్బ తగలడం వల్ల కానీ, ప్రీవియస్ లిగమెంట్ ఇంజరీ వల్ల కానీ, ఇదివరకు ఓల్డ్ ఫ్రాక్చర్ వల్ల కానీ, కీళ్ళవాతం వల్ల కూడా అరిగిపోయే అవకాశం ఉంది. ఇది వన్ ఆఫ్ ద కామన్ కాజెస్. ఇప్పుడు రేర్గా అప్పుడప్పుడు ఇంకొన్ని మెటబాలిక్ డిసీజెస్ వాటి వల్ల కూడా వస్తుంటుంది.
వాటికి పెద్దగా మనం టెన్షన్ పడాల్సిన ఉంటుంది. బట్ సహజంగా వచ్చే వయసు రీత్యా వచ్చే అరుగుదల వల్ల వచ్చే మోకాళ్ళ నొప్పి చాలా కామన్గా సహజంగా చూస్తుంటాం మనం. ఆర్థోపెడిక్ సమస్యలు రావడానికి కారణాలేంటో తెలుసుకున్నాం కదా. అలాగే కాళ్ళ నొప్పులు, జాయింట్ల నొప్పులు, నడుము నొప్పులు లాంటి సమస్యలను తొలి దశలోనే గుర్తించి చికిత్స చేసుకుంటే సులభంగా పరిష్కారం అవుతుంది. దీర్ఘకాల వ్యాధులుగా మారితే శరీరానికి తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయి. తొలి దశలో వచ్చే లక్షణాలని సులభంగా గుర్తించవచ్చు. ఆ లక్షణాలను తెలుసుకొని వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడితే సర్జరీ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. కీళ్ళ నొప్పులు అనేవి ఒకప్పుడు 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన వారికే వచ్చేవి. కానీ సరైన ఆహారం లేకపోవడం, ఒత్తిళ్లతో కూడిన జీవితం వల్ల ఇవి వయస్సుతో సంబంధం లేకుండా వస్తున్నాయి. చిన్నారుల్ని సైతం ఆర్థోపెడిక్ సమస్యలు వేధిస్తున్నాయి. ఇలాంటి విస్తృత స్థాయిలో విస్తరిస్తున్న లక్షణాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు ఏమంటున్నారో చూద్దాం. వారి సలహాలు, సూచనల్ని తెలుసుకుందాం. ఎముకలు అరుగుదల ఎందుకు వస్తుంది అంటే మెయిన్గా వయసు పెరిగే కొద్దీ వచ్చే ఇబ్బందుల వల్ల ఉంటుంది. ఫుడ్ వల్ల దానివల్ల పెద్ద లేకపోయినా కానీ మన రోజు చేసుకునే పనులు, మన యాక్టివిటీ కరెక్ట్గా ఉంటే దానివల్ల అరుగుదల కొంచెం తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. రెగ్యులర్ ఎక్సర్సైజ్ మస్ట్. అండ్ ఇంకా వెయిట్, బాడీ BMI అంటారు, బాడీ మాస్ ఇండెక్స్ అని. వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఏమిటంటే ఎముకల్లో బలం లేక, పటుత్వం లేక త్వరగా అరిగిపోయే అవకాశాలు ఉంటాయి. ఎముకలు ఇరిగిపోయే కూడా అవకాశాలు ఉంటాయి. సో వెయిట్ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే మన రెగ్యులర్ ఫుడ్లో దేంట్లో ఎముకల్లో బలం ఎక్కువ ఉంటుంది అంటే పాలల్లో ఎక్కువ ఉంటుంది, కోడిగుడ్డులో ఉంటుంది, ఇంకా పాల పదార్థాలు అన్నిట్లో ఉంటుంది. సో మెయిన్గా ఆహారం దీనివల్ల వస్తుంది, దానివల్ల వస్తుంది అంటూ ఏముండదు. ఏది చేయకపోయినా కానీ మన ఫిట్నెస్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే చాలా వరకు అరుగుదల లేటుగా వచ్చే అవకాశం ఉంటుంది. యూజువల్లీ ఏంటంటే మనకి 45 తర్వాత వచ్చే వయసులో కామన్గా వస్తుంది. ఈ బాగా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారా, అంటే ఎక్కువ తిరిగి ఎక్సర్సైజ్ చేయకుండా ఉండే వాళ్ళకి 30లో కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏంటంటే దెబ్బలు తగలడం వల్ల వచ్చే అరుగుదలైనా లేదా కీళ్ళవాతం ఉండే వాళ్ళకి వచ్చే అరుగుదల, ఆ 2 కారణాల వల్ల వచ్చే అరుగుదల సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటారండి. సో మెయిన్గా ఏంటంటే దీని లక్షణాలు ఎలా తెలుస్తాయి అంటే మనకి రోజు చేసుకునే పనులు, మెయిన్గా కింద కూర్చొని లెగడం, మెట్లు ఎక్కడము, దానివల్ల మోకాల మీద ఒత్తిడి పడిపోయి ఆ గుజ్జు అనేది ఉంటుంది. గుజ్జు అరిగిపోవడం వల్ల వాళ్ళకి ఇట్లాంటి ఇబ్బందులు వస్తుంటాయి. స్లోగా నొప్పి స్టార్ట్ అవుతుంది, మోకాలు చిప్పల దగ్గర నొప్పి ఉంటుంది. తర్వాత ఆ అడుగు వేయడానికి కూడా ఇబ్బందిగా ఉండే రకంగా ఉంటుంది. మనం స్టార్టింగ్లోనే జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా ఎక్కువ కాకుండా ఉంటుంది. లేదు అనుకుంటే పూర్తిగా అరిగిపోయే అవకాశం ఉంటుంది. ఓకేనా. ఇట్లా మోకాలు అరుగుదల కూడా 4 స్టేజ్లు ఉంటాయండి. స్టార్టింగ్ ఓన్లీ గుజ్జులో కొంచెమే అరుగుతుంది. తర్వాత పోను కొద్దీ 4వ స్టేజ్లో పూర్తిగా అరిగిపోతుంది. దాన్ని అరిగిపోయే స్టేజ్లో కాలు వంకరలు అయిపోవడం, అసలు కాలు మడతకు కూడా రాకపోవడం, ఆ స్టేజ్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా. ఎర్లీ స్టేజ్లో ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, లాస్ట్ స్టేజ్లో ఇంకో రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. ఎర్లీ స్టేజ్లో ఏంటంటే మెయిన్గా మనం చేసుకునే పనులు మార్పిడి చేసుకుంటే సరిపోద్ది. మెయిన్ కింద కూర్చోవడం తగ్గించాలి, మెట్లు ఎక్కడం వీలైనంత వరకు తగ్గించాలి, కొన్ని మోకాళ్ళకి ఎక్సర్సైజ్లు ఉంటాయి అవి చేసుకోవాలి క్రమంగా. లేదు గుజ్జు పెరగడానికి కావాల్సిన PRP ట్రీట్మెంట్ అని, లేదా సైనోవియల్ ఫ్లూయిడ్లో ఉండే హైలురానిక్ యాసిడ్, అది కూడా ఇంజెక్షన్స్ ద్వారా ఇస్తాము. సో దానివల్ల ఎర్లీ స్టేజెస్లో బాగా ఉపయోగం ఉంటుంది. పోను బాగా అరిగిపోయే స్టేజెస్లో మనకి ఫైనల్ ట్రీట్మెంట్ ఏంటంటే మోకాలు మార్పిడి అంటారు. ఏదైతే అరిగిపోయి ఉందో అది మొత్తం తీసేసి కొత్త మెటల్తో వేస్తాం అనమాట. స్టార్టింగ్లో ఎలాగ ఉంటుందంటే ఇది స్టార్టింగ్ గుజ్జు అండి. గుజ్జు పూర్తిగా ఇలాగ, ఫర్ సపోజ్ బ్లూ కలర్లో ఉన్నదంతా ఇదంతా గుజ్జు అండి. వయసు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఆ గుజ్జు అలాగ అరిగిపోతుంటుంది. స్లోగా లోపల భాగంలో స్టార్ట్ అవుద్ది, తర్వాత పూర్తిగా ఇలాగ అరిగిపోద్ది. గుజ్జు అరిగితో పాటు ఎముకలు కూడా అరుగుదల స్టార్ట్ అయిపోద్ది. ఇది లాస్ట్ స్టేజ్ అండి. సో మెయిన్ ఏంటంటే పూర్తిగా అరిగిపోతే గుజ్జు లేకుండా ఇట్లా ఉంటుందండి. ఫైనల్ 4వ స్టేజ్లో మనకి ట్రీట్మెంట్ ఏంటంటే మోకాలు మార్పిడి ఆపరేషన్. ఇది మోకాలు మార్పిడి ఆపరేషన్ అంటే ఎక్కడైతే అరిగిపోయి ఉందో ఆ ముక్కంతా నీట్గా తీసేసి పైన ఒక మెటల్, కింద ఒక మెటల్ వేస్తాం. లోపలేమో మనము చిన్న ప్లాస్టిక్ పింగాణి అంటారు, పింగాణి వేసి కాలు మడతకి చేయడానికి ఫ్రీగా ఉంటుంది. చాలామంది మోకాలు మార్పిడి ఆపరేషన్ అంటే ఏదో పెద్ద
ప్రాణానికి ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది ఉంటుంది అంటారు. కానీ అన్నిట్లో గల సక్సెస్ఫుల్ ఆపరేషన్ ఎముకల్లో అయితే మోకాలు మార్పిడి ఆపరేషన్. దీంతో వచ్చే మ్యాక్సిమం ఒకటే ఒక ఇబ్బంది ఏంటంటే ఇన్ఫెక్షన్, అంటే చీమ్ పట్టకుండా ఉండడం, జాగ్రత్త తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఆర్థోపెడిక్ లక్షణాల గురించి ప్రముఖ డాక్టర్లు చెప్పిన సూచనలు సలహాలు విన్నారు కదా. అయితే ఆర్థోపెడిక్ సమస్యలు రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుంటే ఆర్థోపెడిక్ సమస్యల నుంచి సులభంగా బయటపడొచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి ఆర్థోపెడిక్ నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్థోపెడిక్ సమస్యలు రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలో ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు సూచనలను విందాం. సరే సార్, ఇప్పుడు వీటన్నీ చెప్తున్నారు, కాకపోతే ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? కొన్ని ఈజీగా ట్రీట్ అయిపోతాయి కదా, ఈజీగా ట్రీట్ అవుతాయి. కానీ పేషెంట్ ఏంటంటే ఇప్పుడు ఆర్థరైటిస్ ఉన్నప్పుడు ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ తీసుకుంటారు వాళ్ళు. ఎప్పుడైతే కీళ్ళవాతంలో నొప్పి వస్తుందో వాళ్ళకి తెలుసు ఏదో కీళ్ళవాతం జరుగుతుంది, ఏదో కీళ్ళవాతం వచ్చింది, ఇది రెగ్యులర్ది కాదని తెలుస్తుంది. కానీ పేషెంట్స్ ఏంటంటే హాస్పిటల్లో చూపించకుండా ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ తీసుకుంటుంటారనమాట. అది చాలా తప్పు. దానివల్ల ఏమవుతుందంటే ఆర్థరైటిస్ మీకు టెంపరీగా రిలీఫ్ ఉంటుంది, లేదా ఏంటంటే దానివల్ల మీ కిడ్నీస్ కానీ మిగతా అవన్నీ కూడా పాడైపోతాయి అనమాట. అదే ఒక రొమటాలజిస్ట్ పర్యవేక్షణలో ఏం జరుగుతుందంటే అది ఏం జబ్బు, ఎంతవరకు ట్రీట్మెంట్ చేయాలి, ఇది లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ చేయాలా లేదంటే 2 years ట్రీట్మెంట్ చేయాలనేది మనకి రొమటాలజిస్ట్ పర్యవేక్షణలో ఉంటే మనకి ఇవన్నీ తెలుస్తాయి అనమాట. సో నాట్ ఓన్లీ పెయిన్ కిల్లర్, దిర్ ఆర్ చాలా మెడికేషన్స్ వచ్చాయి అనమాట. ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్స్లో చాలా మెడికేషన్స్ ఉన్నాయి, పెయిన్ కిల్లర్స్తో పాటు చాలా వరకు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఓవర్ ద కౌంటర్ స్టెరాయిడ్స్ పేషెంట్స్ చాలా యూజ్ చేస్తుంటారు అనమాట. ఓరల్ స్టెరాయిడ్స్ అవి తీసుకున్నప్పుడు మీకు ఈజీగా రిలీఫ్ వస్తుంది. కానీ అది కాదనమాట, అది యాక్చువల్గా మెయిన్ ట్రీట్మెంట్ కాదు. మనం ఏంటంటే స్టెరాయిడ్స్ అందరూ యూజ్ చేస్తారు, కానీ దాని ఆప్టిమల్ యూస్, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఆపాలి, ఎప్పుడు తగ్గించాలి, ఇవి ట్రైనింగ్ మేము తీసుకొని స్పెషలైజేషన్ చేసుకొని ఇక్కడికి వచ్చామన్నమాట. సో స్టెరాయిడ్స్ ఎలా తగ్గించాలి, ఎంత డోస్లో ఇవ్వాలి అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకి ఏంటంటే మనం ఈ జబ్బులు ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? బేసిక్గా మనకి తెలుసు, మనకి లైఫ్లో ఏంటంటే క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఎంతకాలం ఉన్నామని కాదు, ఉన్నంతకాలం మనం హ్యాపీగా ఉన్నామా లేదా. మనకేంటంటే మనకి రెగ్యులర్గా ఎక్కువగా వాడేది ఏంటంటే జాయింట్స్, హ్యాండ్ జాయింట్స్, లెగ్ జాయింట్స్ అని వాడుతుంటాం. మనకి ఏది చిన్న పెయిన్ వచ్చినా కూడా మనకి ఆ రోజంతా కూడా డిస్టర్బ్ అయిపోద్ది అనమాట. సో ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయితే మీకు సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారో మీరు కూడా అదే విధంగా పనిచేయగలుగుతారనమాట. మైగ్రేన్కి ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే సౌండ్ ఎక్స్పోజర్ లేకుండా చూసుకోవాలి, లైట్ ఎక్స్పోజర్ లేకుండా చూసుకోవాలి. నిద్ర 7 to 8 hours గాఢ నిద్ర నైట్ మీద. మధ్యాహ్నం పడుకుంటానండి నేను, నైట్ కుదరదండి, నైట్ డ్యూటీలో ఉంటాయంటే కుదరదు, తలనొప్పి తగ్గదు. నైట్ నిద్ర ముఖ్యమైన అవసరం. అండ్ బాడీలో వాటర్ మినిమం 3 to 4 liters వాటర్ తాగడం. అది ఆహారంలో నేను ఇందాక చెప్పినట్టుగా టైరమైన్ కంటైనింగ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. టైరమైన్ అనేటువంటి అమైనో యాసిడ్ మనకి బనానాలో, కొంతమందికి చీజ్లో, కొంతమందికి ఏంటంటే చాక్లెట్స్, ఈ టైరమైన్ అనేది మన తలనొప్పి పెంచే అవకాశాలు ఉన్నాయి. అండ్ కొంతమందికి కొన్ని రకాల ఫుడ్స్ పడకపోవడం, ఆ మైగ్రేన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి దే షుడ్ అబ్జర్వ్, వాళ్ళు అబ్జర్వ్ చేసుకోవాలి ఏ ఆహారం తినడం వల్ల వాళ్ళకి తలనొప్పి పెరుగుతుందన్నది. ఆ ఆహారాన్ని మనం ఆర్థోపెడిక్ సమస్యలకు గురికాకుండా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలో అన్న అంశంపై ప్రముఖ వైద్యులు చెప్పిన సూచనలు సలహాలు విన్నారు కదా. అయితే ఇప్పటికే ఆర్థోపెడిక్ సమస్యలతో బాధపడుతున్న వారు ఎలాంటి జీవనశైలిని అలవర్చుకోవాలి, ఎలాంటి క్రమశిక్షణ పాటించాలి, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎలాంటి నియమాలు పాటించాలి, శారీరక మానసిక ఆరోగ్యాలు పెంచుకోవడానికి ఏం చేయాలి అన్న అంశాలపై మరికొంతమంది వైద్యులు విపులంగా వివరించనున్నారు. బేసిక్గా ఇదేంటంటే కీళ్ళవాతం అంటే ఆర్థరైటిస్ గురించి సంబంధించింది అనమాట. ఆర్థరైటిస్ అదొక స్పెషాలిటీ, దానికి ఒక రోజు కూడా మనం వేరేగా పెట్టారనమాట. అంటే దీని ఇంపార్టెన్స్ అంత ఉంది జనాల్లో. ఇప్పుడు అంత ఎక్కువ డిసీజెస్ బర్డెన్ ఉంది కాబట్టి మనకి దీనికి ఒక సెపరేట్ డే కూడా పెట్టడం జరిగింది. వరల్డ్ ఆర్థరైటిస్ డే ప్రతి సంవత్సరం 12th October జరుపుకుంటాం అనమాట. అంటే అవేర్నెస్ కోసం, రొమటాలజీ అవేర్నెస్ అండ్ వరల్డ్ ఆర్థరైటిస్ అంటే ఆర్థరైటిస్ అంటే ఏంటి గురించి అవేర్నెస్ చేస్తాం. సో ఇందులో ఏం డిసీజెస్ ఉంటాయి అంటే ఓన్లీ ఆర్థరైటిస్ అంటే ఆర్థరైటిస్ కాదు. ఆర్థరైటిస్ అంటే మనకి ఏంటంటే ఈ చిన్న చిన్న జాయింట్స్ కనిపిస్తున్నాయి కదా, వీటిల్లో మొత్తం వాపు రావడం, మోకాలు వాపు రావడం, చేతి వాపులు రావడం, వాళ్ళకి సిమ్టమ్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట చాలామందికి.
ఆర్థరైటిస్ అని చాలా రకాలు ఉంటాయి. మనకి మోస్ట్ కామన్గా తెలిసిన ఆర్థరైటిస్ ఇండియాలో ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌట్, ఆస్టియో ఆర్థరైటిస్, ఇలా కొన్ని తెలుసు అనమాట. ఇందులోనే చాలా రకాలు ఉంటాయి. మనకి ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అని ఒక గ్రూప్ ఉంటుంది, డీజనరేటివ్ అని చెప్పి ఒక గ్రూప్ ఉంటుంది అనమాట. బేసిక్గా రుమటాలజిస్ట్ అనేవాళ్ళు ఏంటంటే రుమటాలజిస్ట్ ఎందుకు మనకు కావాలి? ఆల్రెడీ చాలామంది చూస్తున్నారు ఈ ప్రాబ్లమ్స్, కానీ రుమటాలజిస్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఓన్లీ ఆర్థరైటిసే కాదనమాట. ఆర్థరైటిస్తో పాటు మిగతావి మనకి ఏంటంటే మిగతా సిస్టమ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. రుమటాలజీలో మల్టీ సిస్టమిక్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంటే ఓన్లీ ఆర్థరైటిసే కాదు, ఆర్థరైటిస్తో పాటు లంగ్స్ ఇన్వాల్వ్ అవ్వచ్చు, బ్రెయిన్ ఇన్వాల్వ్ అవ్వచ్చు, కిడ్నీస్ ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు స్కిన్ కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని పేషెంట్స్లో మీరు చూడొచ్చు అనమాట, ఇక్కడ బటర్ఫ్లై ర్యాష్ చూస్తారు మీరు, దాన్ని ఏమంటారంటే మాలార్ ర్యాష్. ఆ ర్యాష్ ఎవరిలో ఎక్కువ కనిపిస్తుంది అంటే లూపస్ SLE, సిస్టమిక్ లూపస్ ఎరిథ్రోమెటోసిస్. అదొక రుమటాలజీ డిసీజ్ అనమాట. అందులో చూడడం జరుగుతుంది. వాళ్ళకి ఏంటంటే ఓన్లీ ర్యాషే మనకి బయటికి కనిపిస్తుంది, కానీ పేషెంట్ మన దగ్గరికి ఆర్థరైటిస్ ఈ ర్యాష్ తీసుకొని వస్తాడనమాట. అది మనం ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే అదేంటంటే ఆ జబ్బులో పేషెంట్కి కిడ్నీలు, లివర్, లంగ్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు అనమాట. సో మనం ఈ ర్యాష్, ఆర్థరైటిస్ ఈ స్టేజ్లో మనం పేషెంట్ పట్టుకోగలిగితే మనకేంటంటే లైఫ్ డేంజరింగ్ కాంప్లికేషన్స్ ఏమవుతున్నాయో అవన్నీ కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు అనమాట. ఇంకొకటి కామన్గా మనం చూసేది ఏంటంటే స్పాండిలోఆర్థరోపతి, అదర్వైజ్ కాల్డ్ ఎస్ యాంకైలోజింగ్ స్పాండిలైటిస్. పేషెంట్కి ఇందులో సిమ్టమ్స్ అంటే యంగ్ పీపుల్ లైక్ 15 to 45 years ఆఫ్ ఏజ్ పీపుల్లో వస్తుంది అనమాట. అంటే మనకి ఏంటంటే యూజువల్గా బ్యాక్ పెయిన్తో స్టార్ట్ అవుతుంది. బ్యాక్ పెయిన్ మనకి మనం వినుంటాం, బ్యాక్ పెయిన్స్ అంటే ఎక్కువ పని చేస్తే బ్యాక్ పెయిన్ వస్తుంది. కానీ ఈ టైప్ ఆఫ్ దీనిలో ఎలా ఉంటుందంటే పేషెంట్కి ఎక్కువ పని చేస్తున్నప్పుడు, ఎక్కువ వర్క్ చేస్తున్నప్పుడు అంత పెయిన్ అనిపించదు. నైట్ ఎప్పుడైతే బెడ్ మీదకి వస్తాడో ఎర్లీ మార్నింగ్ లేచేటప్పుడు మొత్తం పట్టేస్తుంది అనమాట. ఈ లోవర్ బ్యాక్ అంతా కూడా నడుము దగ్గర మొత్తం పట్టేయడం, ఈ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పట్టేయడం, పొద్దున్న లేవంగానే కంఫర్టబుల్గా నడవలేక కొద్దిగా వంగి నడుస్తారనమాట. కొంతవరకు వెళ్ళిన తర్వాత అప్పుడు ఒక 1 or 2 hours దాన్ని ఏమంటారంటే ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అంటారనమాట. మొత్తం స్టిఫ్ అయిపోతాయి జాయింట్స్ అన్ని. స్టిఫ్ అయిన తర్వాత మెల్లమెల్లగా అతను ఎప్పుడైతే వర్క్ చేయడం మొదలు పెడతాడో అవన్నీ కూడా రిలీజ్ అవుతాయి. ఇది ఒక టైప్ ఆఫ్ డిసార్డర్. ఆర్థోపెడిక్ సమస్యల నివారణకు ప్రముఖ డాక్టర్లు చెప్పిన జీవన శైలిని పాటిస్తే మీ ఆరోగ్యం ఖచ్చితంగా మెరుగవుతుంది. అంతేకాదు ప్రతిరోజు వ్యాయామం క్రమ పద్ధతిలో చేయాలి. కనీసం 40 నిమిషాల పాటు వాక్ చేయాలి. నడక కంటే జాగింగ్ ఎక్కువగా మేలు చేస్తుంది. అలాగే సరైన నిద్రపోవాలి. ఆహారాన్ని మితంగా భుజించాలి. అంతేకాదు సమతుల ఆహారాన్ని కూడా తీసుకోవాలి. ఈ నేపథ్యంలో ఆర్థోపెడిక్ సమస్యలు ఉన్నవారు ఎలాంటి సమతుల ఆహారాన్ని తీసుకోవాలి, నియమాలు ఏంటి తదితర అంశాలపై ప్రముఖ వైద్యుల సలహాలు, సూచనలను ఇప్పుడు చూద్దాం. ఎముకల బలానికి మనకు కావాల్సింది ప్రధానంగా కాల్షియం. ఈరోజు మనం కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. సో ప్రధానంగా అసలు ఒక మనిషికి సగటున రోజుకి ఎంత కాల్షియం అనేది అవసరం, దీనికోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ని జారీ చేశారు. దీనిలో 19 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసున్న ఆడవాళ్ళు అయితే రోజుకి కనీసం 1000 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం తీసుకోవాలి. అట్లానే 50 సంవత్సరాలు పైబడిన ఆడవాళ్ళకి సుమారుగా రోజుకి 1200 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం అనేది అవసరం. అదే మగవాళ్ళలో అయితే 19 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసున్న వాళ్ళకి రోజుకి 1000 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం అనేది అవసరం. 70 సంవత్సరాలు పైబడిన తర్వాత రోజుకి 1200 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం అనేది అవసరం పడుతుంది. సో ప్రధానంగా మనకి కాల్షియం అంటే గుర్తొచ్చేది పాల పదార్థాలు. సో పాలల్లో మనకి ఉదాహరణకి 100 ml పాలు తీసుకుంటే అందులో 125 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం అనేది ఉంటుంది. అట్లానే పెరుగు, 1 సర్వింగ్ పెరుగు అంటే 240 మిల్లీగ్రామ్స్ పెరుగులో మనకి సుమారుగా 450 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం అనేది ఉంటుంది. సో ఒక మనిషి సగటున రోజుకి 1 కప్పు పెరుగు తీసుకొని 1 అర లీటర్ పాలు తీసుకున్నా సరే రోజుకి అక్కడే మనకి 600 నుంచి 700 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం అనేది వస్తుంది. అంటే రోజులో మనకు కావాల్సిన 70% కాల్షియం రిక్వైర్మెంట్ అనేది పాలు, పెరుగు నుంచి మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లానే మిగిలిన పాల పదార్థాలు అంటే పనీర్ కానీ, చీజ్ కానీ, ఈ రెండిట్లో కూడా కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఉదాహరణకి చీజ్ తీసుకుంటే మనకి 100 మిల్లీగ్రామ్స్ చీజ్లో సుమారుగా ఒక 700 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం అనేది ఉంటుంది. సో ఇవి పాల పదార్థాల్లో ఉండే కాల్షియం.
కానీ చాలా మంది సో అదర్ పాల పదార్థాలు ఉదాహరణకి మిగిలిన పాల పదార్థాలు అంటే పనీర్లో కానీ చీజ్లో కానీ ఎక్కువ కాల్షియం అనేది ఉంటుంది. ఉదాహరణకి చీజ్ తీసుకుంటే మనకి మిగిలిన పాల పదార్థాలు అంటే పనీర్లో కానీ చీజ్లో కానీ మనకి కాల్షియం అనేది ఎక్కువగానే ఉంటుంది. ఉదాహరణకి చీజ్ తీసుకుంటే 100 గ్రాముల చీజ్లో సుమారుగా 700 మిలీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం అనేది ఉంటుంది. ఇవి పాల పదార్థాలకు సంబంధించిన కాల్షియం. అండ్ కానీ చాలా మందికి పాల పదార్థాలు అనేవి పడవు. సో అలాంటి వాళ్ళకి వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ కాల్షియం కూడా ఉన్నాయి. మనం ముందుగా వెజిటేరియన్ సోర్సెస్ చూద్దాం. సో వెజిటేరియన్ సోర్సెస్ తీసుకుంటే ప్రధానంగా ఆకుకూరలు అంటే పాలకూర, తోటకూర, పొనుగంటి కూర, మెంతి కూర, కరివేపాకు, వీటిల్లో కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో రోజుకి ఒక 100 మిల్లీగ్రాముల ఆకుకూరలు నేను పైన చెప్పిన వాటిలో తీసుకున్నా సరే మనకి కనీసం 300 నుంచి 400 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం అనేది దొరుకుతుంది. అట్లానే కూరగాయల్లో మనకి బెండకాయ, బ్రొక్కలి ఈ రెండిట్లో చాలా ఎక్కువ కాల్షియం అనేది ఉంటుంది. అట్లానే మనం పప్పు ధాన్యాలు చూసుకుంటే ఉలవల్లో మనకి ప్రధానంగా 100 మిల్లీగ్రామ్స్ తీసుకుంటే సుమారుగా 300 మిల్లీగ్రామ్స్ వరకు కాల్షియం అనేది ఉంటుంది. సో మనం ఉలవ పప్పు కానీ ఉలవ చారు కానీ చేసుకొని తినొచ్చు. అట్లానే రాగుల్లో కూడా చాలా ఎక్కువ కాల్షియం అనేది ఉంటుంది. సో అందుకు రాగి సంకటి లాంటివి ఉదయం పూట మనం తీసుకుంటే చాలా ఎక్కువ కాల్షియం అనేది దొరుకుతుంది. అండ్ కాల్షియం ప్రధానంగా ఉండే ఇంకొక ఆహార పదార్థం ఏంటంటే నువ్వులు. ఒక 100 మిల్లీగ్రాముల నువ్వులు తీసుకుంటే మనకు అందులో సుమారుగా 950 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం అనేది ఉంటుంది. అంటే రోజుకి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకున్నా సరే మనకి అందులో చాలా ఎక్కువ కాల్షియం, మనకు రోజుకి కావాల్సినంత కాల్షియం కూడా దొరుకుతూ ఉంటుంది. సో ఇది వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ కాల్షియం. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ కాల్షియం చూద్దాం. ప్రధానంగా ఎగ్స్. సో మనకి 100 గ్రామ్ ఎగ్ తీసుకుంటే రోజుకి ఒక 100 గ్రామ్ ఎగ్ తిన్నా సరే అందులో మనకి 50 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం అనేది దొరుకుతుంది. అట్లనే ఫిష్ కూడా చాలా గుడ్ సోర్స్ ఆఫ్ కాల్షియం. సో నాన్ వెజిటేరియన్ తీసుకుంటే ఈ రెండు ప్రధానంగా కాల్షియం ఎక్కువ ఉండే పదార్థాలు. సో వీటితో పాటు కాల్షియం అనేది మనకి అబ్జార్ప్షన్ అంటే మన ఒళ్ళు వీటితో పాటు కాల్షియం అనేది అబ్జార్ప్షన్ జరగాలి అని అంటే విటమిన్ డి అనేది కంపల్సరీగా అవసరం. సో ఈ విటమిన్ డి సాధారణంగా మనకి ఎండ ద్వారా యూవీ రేస్ అనేవి మన స్కిన్ మీద పడి మన ఒంట్లోనే సింథసిస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో కనుక కనీసం రోజుకు ఒక పావు గంట నుంచి అరగంట సేపు అయినా ఎండలో గడపాలి విటమిన్ డి కోసం. అట్లానే విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఏంటి అంటే ప్రధానంగా ఇది కూడా మష్రూమ్స్ కానీ ఫిష్ కానీ ఎగ్స్. సో వీటిల్లో ఎక్కువగా విటమిన్ డి అనేది ఉంటుంది. దీంట్లో చూసుకుంటే కాల్షియం. సో ఫ్రూట్స్లో తీసుకుంటే మనకి ప్రధానంగా ఆరెంజెస్ అండ్ గోవా, జాంకాయ ఈ రెండిట్లో మనకి చాలా ఎక్కువ సోర్స్ ఆఫ్ కాల్షియం ఉంటుంది. సో గోవా తీసుకుంటే మనకి కాల్షియం ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్స్ కూడా చాలా హై సోర్స్ ఆఫ్ ప్రోటీన్ గోవా అనేది. సో మనకి కాల్షియం రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రోజుకు ఒక గోవా కానీ ఒక ఆరెంజ్ కానీ తినండి. ఆర్థోపెడిక్ సమస్యలతో బాధపడుతున్న వారు సక్రమంగా డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందులు వాడతారు. అయితే ఆ మందుల వల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా నివారించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు, సూచనలను చూద్దాం. ఈ మందులే ఔషధం అంటారండి. ఔషధం అనేది ఎంతవరకు వాడాలి, ఎంత డోసు వాడాలి, ఎంత కాలం వాడాలి, ఏ కాంబినేషన్లో వాడాలి అనేది డాక్టర్ గారు సలహా తీసుకొని దాని ప్రకారం వాడటం మంచిది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మెడికల్ షాప్కి వెళ్ళి మనకేదో పెయిన్ ఉంది కాబట్టి అప్పటికప్పుడు వాడటం అనేది మంచి పద్ధతి కానే కాదు. అది ఇవన్నీ కూడా డాక్టర్స్ ట్రైన్ అయి ఉంటారు, ఎంత డోస్ ఇవ్వాలని దాన్ని పట్టుకోవడమే కరెక్ట్. వీటి వల్ల రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ వాడటం వల్ల కామన్గా వచ్చేది గ్యాస్ట్రైటిస్, అంటే మనకి గ్యాస్ట్రిక్ అల్సర్ కానీ లేకుంటే కడుపు మంట కానీ ఇలాంటి సహజంగా వస్తూ ఉంటాయి. ఎక్కువ కాలము దానికి ఒక పద్ధతి లేకుండా వాడటం వల్ల కిడ్నీ పాడయ్యే అవకాశం ఉంటుంది. అది కాకుండా లివర్ మీద ఎఫెక్ట్స్ జరగవచ్చు, వాటర్ రిటెన్షన్ వల్ల హార్ట్ మీద ఎఫెక్ట్స్ రావచ్చు, కాళ్ళ వాపులు రావచ్చు, మిగతా రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కామన్గా మనం చూస్తూ ఉంటామండి. బట్ నేను చెప్పేది ఏంటంటే ఒక డాక్టర్ సలహా ప్రకారం జాగ్రత్తగా ఎంత కోర్స్ వాడాలో అంత వాడటం మంచిది. తీసుకున్న సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ రేడియేషన్ దేనివల్ల వస్తుంది? ఇప్పుడు కామన్గా అంటే మొబైల్ వాడడం వల్ల, అతి ఎక్కువ మొబైల్ వాడడం వల్ల రేడియేషన్ ఉంటుంది. టీవీ ముందు ఉంటే కూడా రేడియేషన్ ఉంటుంది. లేదా బయట ఉండే సన్ రేస్ నుంచి కూడా కొన్ని రేడియేషన్లు వస్తాయి. ఇవన్నీ మేము తట్టుకోగలమైతే బాగా ఉంటుంది. ఎలాంటి మెడిసిన్స్ వాడాలి? ట్యూమర్ వచ్చింది అంటే ఫస్ట్ ట్యూమర్ని కనిపించడానికి కొన్ని టెస్టులు ఉంటాయి. సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, బ్లడ్ టెస్టులు అని ఉంటాయి. దాంట్లో వచ్చింది అంటే 3 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఉంటే తప్పని పరిస్థితుల్లో ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. 3 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉంది, 1 సెంటీమీటర్ ఉంది, 2 సెంటీమీటర్లు ఉందంటే చాలా మందులు ఉన్నాయి.
కీమోథెరపీ అంటారు. కొన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్లో, మా హాస్పిటల్స్లో కీమోథెరపీ ఉంది. సో కీమోథెరపీ లేదంటే రేడియేషన్ ఉంటుంది, ఫ్రాక్షనేటెడ్ థెరపీ అని ఉంటుంది. ఇవన్నీ చేసుకుంటే చిన్న చిన్న ట్యూమర్లన్నీ దాదాపుగా తగ్గిపోతాయి. సో మందుల వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, వాంతులు వచ్చడం, వెయిట్ లాస్ అవ్వడం, అవన్నీ చిన్న చిన్న ఉంటాయి. ఒక్కసారి ట్రీట్మెంట్ అయిపోయింది అంటే మళ్ళీ నార్మల్ అయిపోతారు. చూసారుగా ఆరోగ్యం కార్యక్రమంలో ఈ రోజు క్యాన్సర్పై సమగ్ర అవగాహన కార్యక్రమాన్ని, డాక్టర్ల సలహాలు సూచనల్ని పాటిస్తే మేలు జరుగుతుంది. అయితే వ్యాధి అవగాహన కోసం మేమిచ్చిన సూచనలు సలహాలు అందరికీ మేలు చేసినా అన్ని సమస్యలకు ఇవే అత్యుత్తమ పరిష్కార మార్గాలు కావు. ప్రతి నిర్ణయం డాక్టర్ల సూచనలు సలహాలు పాటించాల్సి ఉంటుంది. మరో ఎపిసోడ్లో మరో ముఖ్యమైన ఆరోగ్య అంశంతో మళ్ళీ కలుసుకుందాం.